ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో అమలాపురం మండలం బట్లపాలెం చెందిన మోటూరి దొరసత్య సూర్య మణికంఠ అలియాస్ నాని, మోటూరి మధు పవన్ అలియాస్ సతీష్, కృష్ణా జిల్లా కైకలూరు చెందిన భలే ప్రవీణ్ బాబు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడుకు చెందిన పంజా సాయి నరసింహ అలియాస్ నాని, గురజాపు సూర్యప్రభు అలియాస్ సూర్య ఉన్నారని వెల్లడించారు. మరో 2 నిందితులు పరారిలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని వెళ్ళి ఆ లాడ్జ్లో 307 రూమ్ నెంబర్ 307, 306 చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసినప్పుడు ఒక 5 వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు చాట్ చేశారు. వాళ్ళని ప్రశ్నించగా 5 వ్యక్తులు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక 75 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర ఉంది. అందువలన 5 వ్యక్తులను ఇంట్లో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఈ 5 వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్లపాలెంకి సంబంధించిన 2 వ్యక్తులు, భీమవరానికి సంబంధించిన 2 వ్యక్తులు, కైకలూరు గ్రామానికి సంబంధించిన 1 వ్యక్తి, మొత్తం 5 ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ 5 పై నుంచి నడిపించే వాళ్ళు 2 పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం టీం తిరుగుతున్నాయి. మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలు వాళ్ళ కోసం తిరుగుతున్నారు. త్వరలో వాళ్ళు పట్టుకుని వాళ్ళు కూడా కోర్టులో హాజరుపరుస్తారు. థ్యాంక్ యూ.